गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु श्री शारदाम्बिकायै नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। श्रीरामचन्द्रः आश्रितपारिजातः श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याण गुणाभिरामः सीतामुखाम्भोरुह चंचरीकः निरन्तरं मङ्गलमातनोतु। जय श्रीमद्रमारमण गोविंद गोविंद। जय श्रीमद्रमारमण गोविंद गोविंद। वेंकटरमण गोविंद गोविंद। निनु नम्मी शरणटिरा
సాక్షాత్తు లక్ష్మీనారాయణుల యొక్క దర్శన భాగ్యం కలిగింది. ఈ చక్కనైనటువంటి వైకుంఠం లాంటి ఇంట పుణ్య దంపతులైనటువంటి వారు రంగనాథులు, అమ్మాయి పేరు లక్ష్మి గారు, సార్థక నామధేయం. ఎందరెందరో పుణ్యమూర్తులు ఈ రోజున ఈ వైకుంఠం లాంటి ఇంట్లో ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ఈనాటి గజేంద్ర మోక్షణ ఈ హరికథ కార్యక్రమంలో చక్కగా పాలు పంచుకొని సంతోషంగా సంతృప్తిగా ఈ ఇంటికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలులను తెలియజేస్తూ, ఇంత చక్కనైనటువంటి ఈ గృహాన్ని, ఈ ఇంటి యజమానులను, ఈ పుణ్య దంపతులను పరిచయం చేసిన మా బిడ్డ లాంటి వారైనటువంటి శశిధర్ గారు, ఒక్కొక్క యాత్రలో వెంకటేశ్వరుడు ఒక్కొక్కరిని తోడుగా పంపిస్తూ ఉంటాడు. మనకంటూ కొంతమంది ఉంటూ ఉంటారనమాట. అటువంటి వారిలో ఈ రోజున ఈ ఇంట్లో ఈ గజేంద్ర మోక్షణ కథాగానాన్ని ఏర్పాటు చేయడానికి అబ్బాయి శశిధర్ గారు, శ్రీమతి మైథిలి, ఈ పుణ్య దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో నర్తనశాల విని ఇంకా ఎవరింట్లో కూడా 2 కథలు పెట్టుకుంటే బాగుంటుంది అని వెంకటేశ్వరుడు ఎంచుకున్నారు. ఎవరింట్లో కథ చెబుతామా అని. అందువల్ల ఈ శ్రీ రంగగారు మరియు లక్ష్మీ దంపతుల యొక్క ఇంట్లో ఆదిభట్ట నారాయణదాస్ గారి చేత రచింపబడినటువంటిది బొమ్మెర పోతన్న గారి యొక్క మహా అద్భుతమైనటువంటి పద్యాలు. మనకి వ్యాస భగవానుల వారు సంస్కృతంలో చెప్పి ఆయన తృప్తి కలగలేదు, తెలుగులో చెప్పితేనే నా జీవితం ధన్యం అవుతుందనుకుని వ్యాస భగవానుల వారు పురుష రూపాన్ని పొంది బొమ్మెర పోతన్న గారే పుట్టారు. అటువంటి బొమ్మెర పోతన్న గారి యొక్క పద్యాలతో ఉన్నటువంటిది పదకవితా పితామహులైన అన్నమాచార్యుల వారి యొక్క మధుర సంకీర్తనలతో ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఈ ఇద్దరు కళాకారులు, మా చిరంజీవులు అబ్బాయి, నా పిల్లలు వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ దగ్గర 10 కథల వరకు ఈసారి యాత్రలో నాకు సహకరించారు. అందువల్ల వీళ్ళిద్దరికీ కూడా నేను ఆశీర్వచనాలను అందజేస్తూ, ఈనాటి ఈ సభలో ఒక ప్రత్యేకమైనటువంటి అతిథులు వచ్చారు. మీరెవరో వారికి తెలియదు, వారెవరో మీకు తెలియదు, కానీ మీరిద్దరూ నాకు తెలుసు. కాబట్టి ఈ రోజున నేను అటువంటి ఒక మహా వ్యక్తిని నేను పరిచయం పోతున్నా, శ్రీ రవి కమ్మెరిసి గారు. మీ అందరికీ తెలిసిన వారు. మా అనుబంధం సుమారు దగ్గరగా నేను 22 సంవత్సరాలుగా నేను అమెరికా యాత్రకు వస్తూ ఉన్నా. 22 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉన్నటువంటి వారు రవి గారు. మా పూర్వీకులందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వారు, పాగో జిల్లా వారు అందరూ కూడా. మాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏమిటంటే మా ఇద్దరికి వారి అమ్మగారు గొప్ప మృదంగ విద్వాంసులు.
ప్రభావతమ్మ గారు అని అంటే నా హరికథాగానం వాయించారు. నాకు ఇప్పటికీ కూడా వారితో ఆ అనుబంధం ఉంది. అమ్మగారు వారు వచ్చారు అని అంటే ఆ అమ్మగారు పంపించారనమాట మా రవి గారిని. ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు నావి ఏర్పాటు చేశారు. హ్యూస్టన్కి మొట్టమొదటిసారి పరిచయం అయింది వారి వల్ల. నేను 2001 ఆ సమయంలో నేను ఇక్కడ పరిచయం అయ్యాను. 24 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఈ రోజున ఈ కథాగానానికి రావడం నాకు చాలా సంతోషం. కాదు మన అష్టలక్ష్మి టెంపుల్లో కూడా ముందు ఒక కథాగానం ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన సందర్భంగా కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వచన భాగ్యాలని వారి చల్లని చూపు నా మీద పడేటట్టుగా చేశారు. అందువల్ల చేసిన పుణ్యము, చేసిన ధర్మము చెడని పదార్థము. అందువల్ల నేను ఈ రోజున మీరు ఈ కథాగానానికి రావడం చాలా సంతోషంగా, ఆనందంగా నేను భావిస్తూ మీ దంపతులిద్దరికీ కూడా ధన్యవాదాలతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గజేంద్ర మోక్షణ సత్కథ ఎంతవరకు చెప్పమంటారో ప్రేక్షకుల ఓపిక, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతామనంటే అప్పుడు నేను కథాగానాన్ని ముగించేసేస్తానన్నమాట. అంతవరకు మీరు గుర్తు చేసింది నా గురువు గారిని జనార్దన శాస్త్రి గారి కూడా కొంచెం తప్పకుండా జంధ్యాల జనార్దన శాస్త్రి గారు వారి అమ్మగారికి గురువు గారు. ఆంధ్రప్రదేశ్లో మృదంగాన్ని పట్టుకున్నటువంటి మహానుభావులలో వారొకరు. అప్పట్లో బాలమురళి గారికి కచేరీ జరగాలి అంటే జంధ్యాల జనార్దన శాస్త్రి గారు తప్పనిసరిగా ఉండాల్సిందే అక్కడ. అటువంటి మహానుభావులు అమ్మగారు ప్రభావతమ్మ గారికి అంటే రవి గారు వారి అమ్మగారికి గురువు గారు, వారికి గురువు గారు. వారు కూడా నేర్చుకున్నారు, వారి గురువు గారు. అందువల్ల 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు గురువు గారు 5 ఏళ్ల వయసు అప్పటి నుంచి మృదంగం నేర్పించారు. ఇంటికి వచ్చి చెప్పేవారు. నాకు నా సహోద్యోగిన వారి జంధ్యాల జనార్దన శాస్త్రి గారి యొక్క కుమార్తె శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి గారు, మేమిద్దరం కలిపి టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 ఏళ్ళు పనిచేస్తాము. అందువల్ల మా అనుబంధం అదే అనమాట. వారికి నా పైన అపారమైనటువంటి వాత్సల్యం, అభిమానం రవి గారి తమిళ గారికి ఈరోజు రావడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈనాటి గజరాజ మోక్షణ కథా చతురుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుల వారు. లక్ష్మీనారాయణులు మీ అందరిపైన అపారమైనటువంటి కృపలు ప్రసరింపజేసి మీ అందరి కుటుంబాలను, మీ పిల్లలని అందరినీ కూడా చల్లగా సకలాయురారోగ్య భోగభాగ్యాలతో రక్షించాలని నేను ప్రార్థన చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదారందాలకి ప్రణామాలతో ఈనాటి ఈ గజరాజ మోక్షణ చరిత్రను నేను ప్రారంభిస్తున్నాను. మా హరిదాసులకు ఉన్నటువంటి విషయం ఏమిటంటే గట్టిగా గోవిందనామ స్మరణం చేస్తే తప్ప మాకు ఉత్సాహం రాదన్నమాట. అందువల్ల నిశ్శబ్దాన్ని వీడి ఒక్కసారి నీలఘనాఘన శ్యామ సుందరుడైన లక్ష్మీనారాయణుల యొక్క పాదార విందాలను మనం మనసులో ధ్యానించుకుని కథాగానంలోకి వెళ్ళిపోదాం. ఆ ఒక్క నామమే మనల్ని తీసుకుని వెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర లగ్నం చేసేస్తుంది. ఒక్క లక్ష్మీనారాయణ ధ్యానమే. ఏడుకొండల వాడమే వెంకటరమణ గోవింద, రమణ గోవింద, రమణ నారాయణ గోవింద. మునుకు పరీక్ష జనవరియుడు సుఖముని నాధునితో ననియ మునుకు పరీక్ష జనవరియుడు సుఖముని నాధునితో ననియ సుఖముని నాధునితో ననియ పరీక్షిత్ మహారాజు గారు 7 రోజులలో మరణంలో ఉన్నటువంటి వాడు పురాణాలను వింటాడా? పరీక్షిత్ మహారాజు గారు అయితే విన్నారు.
చేయవలసినవన్నీ చేసేసాడు క్షణాల మీద. పాము కాటితో చనిపోతే నరకానికి పోతాను, మోక్షాన్ని పొందాలనుకున్నాడు మహానుభావుడు. అనేక వేలాది మంది మహర్షులందరూ వచ్చారట. ఏమిటి మీరందరూ నన్ను అనుగ్రహించడానికి వచ్చారా అన్నారట. ఇంకొక పరీక్షిత్తు పుట్టాడయ్యా అన్నారట మహర్షులందరూ. ఎందుకు ఇంకొక పరీక్షిత్తు పుట్టాడు? ఎందుకంటే కలియుగంలో ఒంటి పాదంతో ఉంటుంది ధర్మం. అటువంటి ధర్మాన్ని కృతయుగంలో లాగా 4 పాదాల ధర్మాన్ని నడిపించినటువంటి ధర్మప్రభువు పరీక్షిత్ మహారాజు గారు. అసలు ఈ పేరు అసలు ఏ రాజుకి లేదు, ఏ చక్రవర్తికి లేదు, ఒక్క పరీక్షిత్ మహారాజు గారికి తప్ప. కృతయుగంలో ఎటువంటి ధర్మము 4 పాదాల ఉందో, కలియుగం ప్రారంభమైన తర్వాత కలిపురుషుణ్ణి దరిదాపులకు రానివ్వకుండా అంత ధర్మ పరిపాలన చేశారు. జారులు లేరు, చోరులు లేరు, ఆకలి బాధలతో ఉన్నటువంటి వారు లేరు, అలమటించే వారు లేరు, వైధవ్య దుఃఖంతో ఉన్నవాళ్ళు లేరు, సంతానం లేరన్న వాళ్ళు లేరు. ఒక్కొక్క ఇల్లు కూడా కుబేరుడి యొక్క నిలయంట. అంత వైభోగాలతో, అటువంటి గోసంపద, అశ్వసంపద, అటువంటి సంపదలతో వెలిగిపోతున్నట్ట ధర్మాన్ని అలా 4 పాదాల నడిపిస్తున్నట్టు ఆయన. అటువంటి మహారాజు గారు కూడా వెళ్ళిపోతున్నాడు. కలి ప్రవేశం వచ్చేసింది. నీలాంటి ప్రభువు మోక్షాన్ని పొందాలి, కానీ నీవు పాపకాలతో చనిపోతావు అనగానే నీలాంటి మహానుభావుని మళ్ళీ ఎప్పుడు చూడగలమో లేమో ఇంకా అని నేను చివరి చూపు చూడడానికి ఇవని వచ్చాము అన్నారు. చనిపోతానని తెలిసి తన జ్ఞానాన్ని తాను తెలుసుకునేటువంటి వాడు మహానుభావుడు అవుతాడు. మీరందరూ కూడా రావడంతో నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఆ మరణం అందరికీ 4 రోజుల తర్వాత వస్తుంది, నాకేదో ముందర వస్తుంది, అది వస్తే రానివ్వండి, కానీ నన్ను నేను తరింపజేసుకోవాలి. ఈ పరీక్షిత్తు పేరు వింటే కలిపురుషుడు ఇప్పుడు వచ్చాడు కానీ ఇంకెప్పుడు రాకూడదు. ఎక్కడ పరీక్షిత్తు పేరు వినబడుతుందో అక్కడికి కలిపురుషుడు రాకూడదు. అందువల్ల నేను ముందర ఉద్ధరింపబడేటువంటి నన్ను నేను ఉద్ధరించుకునే మార్గం చెప్పండి అన్నారు. వ్యాసుల వారు దయామయుడై వచ్చి, మీ తాతలందరూ కూడా నా చేతుల మీద వెళ్ళారయ్యా, ధర్మరాజు గారు వాళ్ళందరూ కూడా. అందువల్ల నాయన నీవు తరించే మార్గాన్ని చెప్తాను, నువ్వు భాగవతాన్ని విను అన్నారు. ఎవరా మహానుభావుడు నాకు భాగవతాన్ని చెప్పేవారు అన్నారు. మా కుమారుడైనటువంటి శుకయోగింద్రుడు చెప్తాడయ్యా అని శుకయోగింద్రుడు పంపించారు. ఏ స్థలంలో అయినా 15 నిమిషాలు ఉంటాడు ఆయన శుకయోగింద్రుల వారు. అటువంటి వాడు 7 రోజులు ఇక్కడ మకాం పెట్టాడు. ఈ దగ్గర పెట్టి 7 రోజుల పాటు భాగవతాన్ని వినిపిస్తున్నాడు. వినిపిస్తుంటే అప్పుడు వ్యాసుల వారు ఆశీర్వదించారు. మా కుమారుడు చెప్పినటువంటి భాగవతము నీవు విన్న భాగవతం, దీన్ని ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాలలోనికి కలిపురుషుడు రాడు అని చెప్పి ఆయన వ్యాసుల వారు దీవించి వెళ్ళిపోయాడు. ఏకాగ్ర దీక్షాదక్షుడై ఆయన మహానుభావుడు పరీక్షిత్ మహారాజు గారు శుకయోగింద్రుల వారు చెప్తున్నటువంటి భాగవతాన్ని వింటూ ఉన్నాడట. జై శ్రీమద్రమణ గోవింద. ఆ భాగవతం ప్రారంభమైంది. బొమ్మెర పోతరామాచ్యుల వారు కూడా మనకు అద్భుతమైనటువంటి భాగవతాన్ని చెప్పారు. ఆ భాగవతాన్ని చెప్పడంలో మహానుభావుడు ఎవరో అతిథులు వచ్చినట్టుగా ఉన్నారు. వారు కూడా మన భాగవత కథాశ్రవణానికి వచ్చినట్టున్నారు. వారిని కూడా ఆహ్వానం పలకండి. పరీక్షిత్ మహారాజు గారు అంటూ ఉన్నారన్నమాట. అక్కడ ఈయన భాగవతాన్ని వింటున్నాడంటే చాలామంది వచ్చారు అక్కడికి. అలా రాగానే ఆ భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నటువంటి సమయంలో 8వ స్కంధంలో ఉన్నటువంటిది ఈ గజేంద్ర మోక్షణ చరిత్ర వచ్చింది. ఆ గజేంద్ర మోక్షణ చరిత్ర వచ్చిన తర్వాత ఆయన అడిగాట, అసలు ప్రాణాలతో పోరాడడానికి 1000 సంవత్సరాల, అసలు నీళ్లలో ఉన్నటువంటిదేమో మొసలి, ఒడ్డున ఉన్నటువంటి వాడు గజరాజు, వీళ్ళిద్దరికీ ఎలా పోరాటం జరిగింది, వీళ్ళిద్దరూ ఎలా యుద్ధం చేశారు, నాకు ఆ కథనంతటినీ కూడా చెప్పండి మహానుభావ అని అన్నాడు ఆయన. పరమానంద భరితుడైపోయాక ముందుగా ఒక్కసారి పోతన్న గారి పాదాల విందాలకి మనం నమస్కారం చేసుకుని ఈనాటి గజేంద్ర మోక్షణ చరిత్రను చెప్పుకుందాం. పోతనామాచ్యుల వారు ఒకనాటి అది నిండు పౌర్ణమి చంద్రగ్రహణ వేళ ఆ మహానుభావుడు గోదావరి నదీ తీరంలో కూర్చుని రామ తారక మంత్రాన్ని పునశ్చరణం చేసుకుంటున్నారు. మంత్రాలను గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసిన తర్వాత
అలా గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి పోతన్న గారి దగ్గరికి ఆయన కళ్ళ ముందర అద్భుతమైనటువంటి మంగళ రూపాలు సాక్షాత్కరించాయండి. సీతారామ లక్ష్మణులు ఇద్దరు ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి రూపాలతో ఆయన కన్నుల ఎదుట సాక్షాత్కరించారు. ఎలాగా? ఒకసారి మన భాగవతాన్ని చదివిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి సీతారామ లక్ష్మణుల యొక్క దర్శన భాగ్యం కలుగుతుందన్నమాట. సీతారమణ గోవింద మెరుగు చెంగటనున్నమే దోబు కైవడి